ఏంటో ఆ స్వీటీ నాకంటే దురదృష్టవంతురాలాగా ఉంది. స్వీటీ ట్రీట్మెంట్ ఆగిపోవడం మీకు అదృష్టమే కదా నాన్న. అంటే ఆ డోనర్ వల్ల స్వీటీకి నయం అవడం మీకు ఇష్టం లేదు కదా, అందుకే అలా అన్నాను. ఈ స్వీటీ నష్టజాతకురాలు, అందుకే పుట్టగానే కన్నవాళ్ళకి దూరమైంది. తర్వాత తనని ఇష్టంగా పెంచుకున్న మన రాకేష్ వాడి భార్య చనిపోయారు. ఇప్పుడు తనకి డొనేట్ చేద్దామని వచ్చిన గణేష్ కూడా చనిపోయాడు. అసలు తనకి సాయం చేద్దామనుకున్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. పిన్ని, ఎందుకలా మాట్లాడుతున్నావు? తను చెప్పేది నిజమే కదా గౌతమ్. మీ అన్నయ్య వాళ్ళు యాక్సిడెంట్లోనే చనిపోయారు. ఇప్పుడు ఈ గణేష్ కూడా యాక్సిడెంట్లోనే చనిపోయాడు కదా. వాళ్ళలా చనిపోవడానికి స్వీటీ జాతకానికి ముడిపెట్టడం కరెక్టే కాదు. అసలే స్వీటీ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. ఇప్పుడు ట్రీట్మెంట్ జరిగితే తప్ప తన ప్రాణాలు నిలబడవు. అవును వదినా, అయినా ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ఆ రాజయ్య వాళ్ళ హెల్ప్ తీసుకుంటే స్వీటీకి ట్రీట్మెంట్ జరుగుతుంది. అందుకు ఝాన్సీ ఒప్పుకోవడం లేదు కదా, అందుకే కదా విషయం కోర్టుకెళ్ళింది. నాకు తెలిసి ఇంత జరిగినా కూడా ఆ ఝాన్సీ అహంకారం తగ్గుతుందనిపించడం లేదు. అసలు స్వీటీకి జరగరాంది ఏమైనా జరిగితే ప్రాబ్లం అయ్యేది నాకు. ఈ సొసైటీలో ఉన్న నా ప్రెస్టేజ్ మొత్తం పోతుంది. డాడ్, మీరేం వరి అవ్వకండి. ఇప్పుడు స్వీటీ బ్రతకాలంటే ఆ ఝాన్సీకి ఒకటే దారి. తన ఆహాన్ని పక్కన పెట్టి కేసుని విత్డ్రా చేసుకోవాలి. అలా అయితేనే ఆ శ్రీవల్లి స్వీటీ ట్రీట్మెంట్కి సహకరిస్తుంది. ఇప్పుడు ఆ ఝాన్సీ ఏం చేస్తుందో చూద్దాం. డాక్టర్ పిన్ని, ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయట్లేదేంటి? అవును, నువ్వెందుకు డల్గా ఉన్నావు? అదేం లేదమ్మా. మరి ట్రీట్మెంట్ ఎందుకు స్టార్ట్ చేయడం లేదు? చెప్పు డాక్టర్ పిన్ని. నీ ట్రీట్మెంట్ పోస్ట్ పోన్ అయిందమ్మా. అవునా? ఎందుకు? నీకు డొనేట్ చేస్తానని వచ్చిన గణేష్ అంకుల్కి ఫీవర్ వచ్చింది. అవునా? మరి ఇప్పుడు అంకుల్కి ఎలా ఉంది? పర్లేదమ్మా. డోనర్కి ఫీవర్ ఉంటే ట్రీట్మెంట్ చేయకూడదు. తనకి ఫీవర్ తగ్గాక నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది, ఓకేనా? నువ్వేం కంగారు పడకు. ఓకే డాక్టర్ పిన్ని. మా మంచి స్వీటీ. సరే అమ్మా, నేను మళ్ళీ వస్తాను. సారీ ఝాన్సీ గారు, వద్దామని నా సాయశక్తిలా ప్రయత్నించాను, కానీ ఇలా యాక్సిడెంట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నేను వస్తాను మేడం.
అక్క బాధపడకక్క. ఏంటి రాణి ఇది? స్వీటీ విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది? నేను స్వీటీకి నయం అవుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ దేవుడే గణేష్ గారిని పంపించాడనుకున్నాను. కానీ ఆ దేవుడే ఇలా అర్ధాంతరంగా తీసుకెళ్ళిపోతాడనుకోలేదు. ఇమీడియట్ గా స్వీటీకి ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వాలి, లేదంటే తను మనకి దక్కదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో ఏమీ అర్థం కావడం లేదు. సారీ ఝాన్సీ, నేను నీకు ఆశలు కల్పించకపోయినా బాగుండేది. ఒక్క క్షణంలో మీ అందరి ఆశలు అడి ఆశలైపోయాయి. నాకు చాలా బాధగా ఉంది. అసలు ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఈ విషయంలో నా వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే నన్ను క్షమించు ఝాన్సీ. ప్లీజ్ ప్రియాంక, నువ్వు అలా మాట్లాడద్దు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. నా మంచి కోసం చాలా రిస్క్ తీసుకున్నావు. నాకొక ఫ్రెండ్గా నువ్వు ఎంత చేయాలో అంత చేశావు. కానీ ఇలా జరుగుతుందని ఎవరు ఊహించరు కదా. అయినా నా కర్మ అలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? నువ్వేం ఫీల్ అవ్వకు ప్రియాంక. నేను హ్యాపీగా ఉండడం ఆ దేవుడికి ఇష్టం లేదనుకుంటా. అందుకే ఇలా చేసుంటాడు. స్వీటీ విషయంలో ఏ సమస్యనైనా ఫేస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ దేవుడు నాకు ఇంకెన్ని పరీక్షలు పెడతాడో నేను చూస్తాను. ఇది ఆ దేవుడికి నాకు మధ్య జరిగి ఒక సుదీర్ఘ యుద్ధం. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఝాన్సీ, ఏంటిది? దేవుడితో ఛాలెంజ్ చేయడం ఏంటి? నువ్వు ఎమోషనల్లో ఏదేదో మాట్లాడుతున్నావు. ముందు నువ్వు కూల్గా ఉండు. ఝాన్సీ, స్వీటీ మనకు దక్కాలంటే వెంటనే ట్రీట్మెంట్ చేయాలి. ఇప్పటికిప్పుడు కొత్త డోనర్ దొరకడం చాలా కష్టం. స్వీటీని కన్న వాళ్ళల్లో ఎవరో ఒకరి బోన్ మ్యారో మ్యాచ్ అయిందన్నారు కదా, వాళ్లతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మంచిది. ప్రియాంక, వాళ్ళు వద్దనే కదా ఎన్ని రోజులు నా ప్రయత్నాలు నేను చేశాను. కానీ ఇప్పుడు తప్పదు ఝాన్సీ, బాగా ఆలోచించుకో. సరే, నేను బయలుదేరుతున్నాను. వస్తాను రాణి. అక్క,